జ్యోతిష్యం. ఈ పదం వినగానే మనలో చాలామందికి ఏం గుర్తొస్తుంది? బహుశా పేపర్లో వచ్చే రాశిఫలాలు లేదా మనకు తెలిసిన కొన్ని రాసులు. కాని దాని వెనుక వేల సంవత్సరాల చరిత్ర, ఒక లోతైన తత్వం దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మనం రోజూ చూసే ఈ రాశిఫలాలకు ఆవల ఉన్న ఆ అసలైన ప్రపంచంలోకి ఓసారి తొంగిచూద్దామా? ఒక్కసారి సోషల్ మీడియా చూస్తే చాలు, ఎక్కడ చూసినా జ్యోతిష్యమే. రాసుల టాటూలు, గ్రహాల చిహ్నాలతో ఇళ్ల అలంకరణ, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇది కేవలం ఫ్యాషన్ కాదు, మన జీవితాల్లో, మన గుర్తింపులో ఒక భాగమైపోయిందనిపిస్తుంది కదూ? కాని ఈ పైన కనిపించే మెరుపులన్నీ ఒక ఎత్తైతే, ఈ శాస్త్రం యొక్క అసలైన గంభీరమైన మూలాలు వేరే ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోటానికి మనం కాస్త లోతుగా ప్రయాణించాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ పాప్ కల్చరే జ్యోతిష్యమా, లేక దీనికి మించిన లోతైన అర్థమేమైనా ఉందా? ఈ ప్రశ్నే మనల్ని ఈ అంశం యొక్క అసలైన మూలాల్లోకి తీసుకెళ్తుంది. చూడండి, ఒకవైపేమో మన ఫోన్లల్లో యాప్స్, మీమ్స్తో నిండిన ఈనాటి జ్యోతిష్యం, ఇంకోవైపేమో వేల ఏళ్ల నాటి గ్రంథాల్లో దాగి ఉన్న జ్ఞానం. ఈ రెండంటికీ మధ్య ఎంత తేడా ఉందో కదా! అవును, మనకు తెలిసిన జ్యోతిష్యం నిజానికి ఒక మంచుకొండ కొన మాత్రమే. దాని కింద ఒక పెద్ద విజ్ఞానశాస్త్రం, ఒక గొప్ప తత్వశాస్త్రం దాగి ఉన్నాయి. వాటి పునాదులు చాలా లోతైనవి. మన ప్రాచీన వేదాల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే వాటికి 6 అంగాలున్నాయంటారు. వీటినే వేదాంగాలు అంటాం. అంటే వేద పురుషుడి శరీర భాగాలన్నమాట. మరి వీటన్నింటిలో జ్యోతిష్యానికి ఏ స్థానమిచ్చారో తెలుసా? కళ్ళు, వేద పురుషుని నేత్రాలు. ఆలోచించండి, కళ్ళు లేకపోతే మనం ఈ ప్రపంచాన్ని ఎలా చూడలేమో, జ్యోతిష్యమనే దృష్టి లేకపోతే కాలగమనాన్ని, మన గతాన్ని, భవిష్యత్తును అర్థం చేసుకోలేమని దీని అర్థం. ఎంత గొప్ప పోలిక కదా! సరే, ఇంతకీ జ్యోతిష్యానికి మన జీవితానికి మధ్య ఉన్న లింకేంటి? దానికి సమాధానమే కర్మ. అసలు కర్మ సిద్ధాంతమంటే ఏంటి? జ్యోతిష్యంతో దానికి సంబంధమేంటో చూద్దాం. కర్మ అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితముంటుంది. ఆ మంచి, చెడు ఫలితాలన్నిటినీ కలిపితే అదే కర్మ. మన జీవిత చక్రాన్ని ముందుకు నడిపించే ఒక ఇంజిన్ లాంటిదనమాట. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దాన్ని 3 భాగాలుగా చూద్దాం. మొదటిది సంచిత కర్మ. దీన్ని ఒక పెద్ద గోడౌన్లా ఊహించుకోండి. మన గత జన్మల కర్మలన్నీ అక్కడ మూటలుగా ఉంటాయి. ఇక రెండోది ప్రారబ్ధ కర్మ. ఆ గోడౌన్ నుంచి ఈ జన్మలో మనం అనుభవించడానికి బయటకు తీసిన సరుకు అన్మాట. ఇక మూడోది ఆగామీ కర్మ. అంటే ఇప్పుడు ఈ జీవితంలో మనం చేస్తున్న పనుల ద్వారా మళ్లీ ఆ గోడౌన్కి కొత్తగా పంపిస్తున్న సరుకు. సింపుల్ కదా! మరి మన జాతకానికి ఈ కర్మకు సంబంధమేంటి? ఈ తత్వశాస్త్రం ప్రకారం మన జాతక చక్రమనేది మన ప్రారబ్ధ కర్మకు ఒక మ్యాప్ లాంటిది. అంటే ఈ జన్మలో మనం ఏమనుభవించాలో ఆ బ్లూ ప్రింట్ అన్నమాట. ఈ ప్రారబ్ధ కర్మను ఎవ్వరూ మార్చలేరని అంటారు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా దీన్ని వివరించడానికి మన పురాణాల్లో కొన్ని అద్భుతమైన కథలున్నాయి. విధిని ఎవ్వరూ తప్పించుకోలేరని చెప్పే కథలివి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. లలాట లిఖిత రేఖను హరి, హర, బ్రహ్మలు లేదా దేవతలు కూడా తుడిచివెయ్యలేరు. అంటే నుదుటిమీద రాసిన రాతను సాక్షాత్తు త్రిమూర్తులు కూడా మార్చలేరని. ప్రారబ్ధకర్మ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఉదాహరణకు ఈ కథ చూడండి. ఒక మహర్షికి మురికి నీటిలో ఒక పుర్రె కల్పిస్తుంది. దాని నుదుడి రాత ఏంటంటే దానికి ఉత్తమ స్వర్గలోక ప్రాప్తి కలగాలి. మరదెలా సాధ్యం? చివరకు ఆ మహర్షి నారదుడే స్వయంగా ఆ పుర్రెను తీసుకువెళ్ళి దాని విధిని నెరవేరుస్తాడు. జరగాల్సింది ఎలాగైనా జరిగి తీరుతుంది అనడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఇంకో కథలో బ్రహ్మలోకంలో చనిపోవాలని రాసియున్న ఒక చిలుకను కాపాడదామని సాక్షాత్తూ పక్షిరాజైన గరుత్మంతుడే దాన్ని అక్కడికి తీసుకెళ్తాడు. చూశారా, విధిని తప్పించాలనే ప్రయత్నమే కొన్నిసార్లు మనల్ని విధి దగ్గరికి తీసుకెళ్తోంది. సరే, ఇదంతా వింటుంటే ఒక డౌటొస్తోంది. అంతా ముందే రాసిపెట్టుంటే మరి మన చేతుల్లో ఏముంది? మన స్వేచ్ఛకు, మనం తీసుకునే నిర్ణయాలకు అసలు విలువే లేదా? ఇక్కడే ఒక ముఖ్యమైన సూత్రం వస్తుంది. బుద్ధిః కర్మానుసారిణి. అంటే మన బుద్ధి కూడా మన కర్మను అనుసరిస్తుందట. మనకు ఎదురయ్యే పరిస్థితులే కాదు, ఆ పరిస్థితులకు మనం ఎలా స్పందిస్తాం, ఎలా ఆలోచిస్తామనేది కూడా మన గత కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది.
మన జీవితంలో జరిగే ఒక చెడు సంఘటన, అది ప్రారబ్ధం. దాన్ని మనం ఆపలేకపోవచ్చు. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? అంటే మనం చేసే ప్రతికూల చర్య, అది మన ఎంపిక. ఆ సంఘటన మన జాతకంలోని మ్యాప్ అయితే, మన స్పందన మన తర్వాతి ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. అదే మన ఆగామి కర్మ అవుతుంది. అందుకే జ్యోతిష్యం అనేది కేవలం ఫలాలు చెప్పేది కాదు, విధికి మన స్వేచ్ఛకు మధ్య ఉన్న ఈ అద్భుతమైన సంబంధాన్ని అర్థం చేసుకునే ఒక సాధనం. మన జీవితం ఒక మ్యాప్ అయితే, ఆ మ్యాప్లో మనం కేవలం ప్రయాణికుడి పాత్ర పోషిస్తున్నామా, లేక మన చర్యలతో ఆ ప్రయాణాన్ని నడిపించే డ్రైవర్లా ఉంటున్నామా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.